కొత్త సంస్కరణలు మరిన్ని సౌకర్యాలు సింహపేట గ్రామంలో జరిగిన సభలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రైతులకు ఉచితంగా తార్పాలిన్లు పంపిణీ చేస్తున్నామని పట్టణాల్లో ప్రయోగాత్మకంగా 20 రూపాయలకే కిలో గోధుమ పిండి అందిస్తున్నామని తెలిపారు. స్పందనను బట్టి ఈ పథకాన్ని గ్రామాలకు విస్తరిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 34,000 పాఠశాలలు 4,000 సంక్షేమ హాస్టల్స్ ను సన్న బియ్యాన్ని సరఫరా చేస్తున్నామని గుర్తు చేశారు. ఎమ్మెల్యే గొండు శంకర్ కృషితో ఈ ప్రాంత సమస్యలు పరిష్కారమవుతున్నాయని కొనియాడారు. జిల్లా కలెక్టర్ సప్నిల్ దినకర్ పున్కర్ మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు ఎదురైనప్పటికీ పక్కా ప్రణాళికతో ధాన్యం సేకరణను వేగవంతం చేశామని వివరించారు. ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ గతంలోలా వాహనాల కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా 15 రోజుల్లో ఎప్పుడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించామని పేర్కొన్నారు. బీఎస్సీ బయాలజీ చదివాను సార్. నేను ఫ్రమ్ ది బిగినింగ్ వ్యవసాయం అంటే ఎక్కువ మక్కువ. మీ అందరికీ ఢిల్లీ రావాలి తెలుసా? తెలుసు సార్. మా ఎండి గారు మీ అది కాదు ఇప్పుడు సార్ ముభావంగా చెప్పడం కాదు, మాట్లాడడం కూడా. ఇప్పుడు ఎంతమంది మధ్యన ఇప్పుడు వచ్చినటువంటి ఈ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటి సుఖమైన వ్యవసాయం అంత ముందు అన్ని రకాలుగా తర్వాత అంటే మీరు బాగా జరిపారు. ధాన్యం పండించిన తర్వాత ఓకే కరెక్ట్ గా వాళ్ళేమో చాలా బాగుండింది, ధైర్యంగా తీసుకున్నారు వాళ్ళు. మీకు ఏ బిల్లు దగ్గర ఉండింది? ఊర్లో దగ్గర వెంకటేశ్వర ఎన్ని రోజులు ఎండబెట్టాలి? మేము ఇంచుమించు ఒక 1 వీక్ ఎండబెట్టాం. 1 వీక్ ఎండబెట్టాం సార్. 1 వీక్ ఎండబెట్టారా? 1 వీక్ ఎండబెట్టాక మీకు 15% వచ్చిందా? 14 వచ్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే. ఏ మిల్కెళ్ళా కరెక్ట్ గా వాళ్ళేమో చాలా బాగుండని ధైర్యంగా తీసుకునే వాళ్ళు. మీకు ఏ బిల్ దగ్గర ఉండింది? మీకు ఊర్లో దగ్గర ఎక్కడ వేసారు? మేము వెంకటేశ్వర గారి మిల్కి 3 లోడ్లు ఇచ్చాము. అవునా? వెంకటేశ్వర గారి మిల్లు అక్కడ మాకు మీరు ప్రభుత్వం నుంచి జరిగింది. రైతు పక్షపాతి సార్. చాలా చోట్ల తరుగు ఇబ్బంది పెడుతున్నారు, రైతులను ఇబ్బంది పెట్టారు మిల్లర్లు అనేది పేపర్లో చూసారు. ఈనాడులోనూ జ్యోతిలోనూ అన్ని పేపర్లోనూ ఏదో రాస్తారు. అటువంటి ఆర్టికల్ వచ్చినప్పుడల్లా మేమందరం ఏం చేస్తాం? రైతుకి మేలు జరగాలి, రైతుకి అన్యాయం జరగకూడదనే భావన మాకు. అటువంటి పొరపాట్లు మీ దృష్టికి వచ్చినాయా? ఇక్కడ మాకు పొరపాటు జరగలేదు సార్. ఈ సంవత్సరం ముందు అనట్లేదు. ఉంటారు 25 బస్తాలు ఎకరాకి వచ్చింది మంచి. అది కూడా నేను ఆర్గానిక్ అంటే హాఫ్ ఆర్గానిక్. అవునా? వెరీ గుడ్. ఎరువు కొంచెం వేసి ఎక్కువ గత్తం అది వేసాము. 30 బస్తాలు వచ్చింది సార్. ఈ సీజన్ లో మీ అనుభవం ఎట్లా ఉండింది? అనుభవం అంటే నాకు నేను బీఎస్సీ బయాలజీ చదివాను సార్. వెరీ గుడ్. నేను ఫ్రమ్ ది బిగినింగ్ వ్యవసాయం అంటే ఎక్కువ మక్కువ. మీ అందరికీ ఢిల్లీ రావాలి తెలుసా? తెలుసు సార్. మా ఎండి గారు మీ జిల్లా వాసి, ఇక్కడే చదువుకున్నారు ఆయన. జేసీ గారు అందరు మంచివే కదా. అది కాదు ఇప్పుడు ముభావంగా చెప్పడం కాదు. మేము ఇప్పుడు పండగ మరి ప్రతిసారి ఆ మాట చెప్పక్కర్లేదు. ఓడమ ప్రభుత్వం మరి 15-20 సంవత్సరాలైనా పరిపాలించాలా, ప్రజలు ఇంకా ఉన్నత స్థానంలోకి నిలబెట్టాలి సార్. మీరు రైతు సహాయ కేంద్రానికి వెళ్ళారా?